మీసం సురేష్. నేను ఫస్ట్ అంటే 'తేజ' గారి సినిమాలో 'సీత' అండ్ 'పుష్ప', రీసెంట్‌గా 'దృశ్యం 2' అండ్ ఇప్పుడు వస్తున్న సినిమాలు అదేంటో గానీ రీసెంట్‌గా అన్నీ రిలీజ్ అవుతూ ఉన్నాయి. 'విధి' అని చెప్పి అండ్ 'రామ్', 'అన్నయ్య పిఆర్ఓ' అండ్ ఇప్పుడు ప్రెజెంట్ 'మస్తు షేడ్లున్నాయిరా' ఉంది. అండ్ నెక్స్ట్ కూడా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ అఖిల గారితో కూడా మన రికార్డ్ బ్రేక్ మూవీ చేశాను. అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇంకోటి మన ఇక్కడికి వచ్చిన యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్‌కి అండ్ టెక్నీషియన్స్‌కి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ముందుగానే. ఎందుకంటే జీడి నరసింహన్న చాలా అద్భుతంగా సినిమా తీశాడు. నేను ఇప్పటివరకు హర్రర్ మూవీ చేయలేదండి. ఫస్ట్ టైం హర్రర్ మూవీ చేయడం జరిగింది. అండ్ మన అరవింద్ డిఓపి గారి గురించి చెప్పాలి. ఫ్రేమ్ పెట్టాడంటే అంటే నేను చాలా పెద్ద పెద్ద అంటే టెక్నీషియన్స్తో చేశాను. సెంధిల్ గారితోటి యాడ్ చేశాను అండ్ మూవీ చేశాను. అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్తో కూడా చేశాను అండ్ డిఓపిస్తో కూడా చేశాను. ఇంత యంగ్ అంటే ఇద్దరు యంగ్ స్టార్స్ అన్నట్టు డైరెక్టర్ అండ్ డిఓపిఆర్ ఇద్దరు కలిసి ప్రతి సీన్ అండి మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక 15 మినిట్స్లో తర్వాత ఫ్రేమ్లో సీన్ అయిపోయిన తర్వాత చూస్తే చాలా అద్భుతంగా వచ్చింది. హర్రర్ సీన్స్ అయితే హర్రర్ మూవీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం సినిమా అయితే చాలా అదిరిపోతుంది. అంటే నేను ఇప్పటివరకు హర్రర్ సీన్స్ ఎక్కువగా చూసా, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో కామెడీ సీన్స్ అండ్ ప్రతి ఒక్కటి ఉందని చెప్పారు. సో ప్రతి ఒక్కరు సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా భవానీ వార్డ్ 1997 అంతేనా, భవానీ వార్డ్ 1997 ఏంటన్నా అని అడిగా. అంటే ఇది వార్డులో ఏమైనా జరుగుతుందా, ఏంటిది వార్డ్ అని పెట్టారు, అసలు ఏంటంటే స్టోరీ చెప్పాడు భయ్యా. ఒక స్టోరీ ఏం చెప్పాను కానీ స్టోరీ చెప్పాడు. చెప్పగానే నాకు విజువల్స్ పడిపోయాయి. ఆ విజువల్స్నే మళ్ళీ అద్భుతంగా అదే విధంగా తీశాడు, ఇంకా దాన్ని మించి తీశాడు. తర్వాత మొన్నే చూసా డబ్బింగ్, అప్పుడు చాలా అద్భుతంగా వచ్చింది. సో మీరందరూ మా అందరికీ, మా టీం అందరికీ అండ్ మా సినిమాకి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.